తెలుగుదేశం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేశవ్యాప్తంగా సంచలనమైన ఘటన. ఈ దేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని ప్రధాన న్యాయమూర్తిగా గవాయి గారు పనిచేస్తున్నారు. గవాయి గారి మీద 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఒక మనువాది రాకేష్ కిషోర్ అనే ఆయన సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులోనే ఊటీసరు. ఇది ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద, సుప్రీంకోర్టు మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, లౌకిక ప్రజాస్వామ్య సూత్రాలన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా రాయాలని మతోన్మాదులు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఖజురా గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ గృహాల్లో సంబంధించి విష్ణుమూర్తి విగ్రహం సంబంధించి విషయంలో సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది. ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చాలా విషయాలు చెప్పారు. అయినా కానీ ఏదైతే ఉన్నదో మతం ప్రకారం కానీ, కుల ప్రకారం కానీ, వర్గం ప్రకారం కానీ, ఆధిపత్యం ప్రకారం కానీ సనాతనవాదులు తమకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఆయన గవాయి గారు కూడా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. ఈ రాకేష్ కిషోర్ నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తాను, సనాతన ధర్మం ధ్వంసమైపోతుందనే ఉద్దేశంతో మరి బూట్లు వేసాడు. ఇది చాలా దుర్మార్గం. ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం రోడ్ల మీదకి రావాలని ఆయన అంటున్నాడు. అంటే దేశవ్యాప్తంగా ఈ దేశంలో మతాల పేర, కులాల పేర కొంతమంది కుట్రలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పండుతున్నారు. అలా కాకుండా మతం అంటే మానవత్వంతో కూడుకున్నది. అన్ని మతాల్లోనే తమ విశ్వాసాలు ఉంటాయి. ప్రజల విశ్వాసాలు చాలా. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామికంగా జీవిస్తున్నారు. అధికారికంగా కొంతమంది సనాతన ధర్మం పేరుతో ఈ రోజున మతాల పేర, కులాల పేర మరి ఇటువంటి ఘర్షణ చేయడానికి ముందుకు వస్తున్నారు. దీని వెనకాల చాలా కుట్ర ఉంది. అందుకని ఈ దాడిని ప్రజాస్వామికవాదులుగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు, అభ్యుదయవాదులు, మరి భారీ ఆశిస్తున్న సంబంధించి నాయకులు, న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వందనాలు తెలియజేస్తున్నాం.